గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఇలా అయితే నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూసారంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. హీట్ అయిపోయింది. బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు వేసుకొని ఇలా తిప్పుకుంటూ బెండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ పచ్చిమిర్చి కొద్దిసేపు మగ్గనిద్దాం. పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. పల్లీలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మెంతి కూర వేసుకుందాం. మెంతి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు ఈ మెంతి కూడా మగ్గనిద్దాం. మెంతి కూర మగ్గిపోయింది. రుచి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం. ఈ బెండకాయ ఫ్రైలోకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారం వేసుకుందాం. స్పైసీ కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు కారము మగ్గే వరకు కొద్దిసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. మగ్గిపోయాయి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఈ కొత్తిమీర కొద్దిసేపు మగ్గనిద్దాం. ఆ తర్వాత కొబ్బరి పొడి కొంచెం వేసుకొని మగ్గనిద్దే సరిపోతుంది. కొబ్బరి పొడి వేసుకుందాం. అంతేనండి. ఇది కొద్దిగా మగ్గాక స్టవ్ సరిపోతుంది.
ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే బెండకాయ ఫ్రై. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.